హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్ లైవ్ కోచింగ్కి స్వాగతం. సో ఈ రోజైతే మనం వాస్తవ సంఖ్యలకు ఉండేటటువంటి ధర్మాలు, రియల్ నెంబర్స్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో గతంలో 3 వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు అయితే మనకి డే 4 అండి అండ్ సెషన్ 1. సెషన్ 2లో మీకు ఫిజిక్స్ వీడియోస్ వస్తాయి, వాటిని కూడా చూడండి అండ్ మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. సో ఈ రోజు అయితే మనం రియల్ నెంబర్స్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. సో రియల్ నెంబర్స్కి ఉండేటటువంటి ఈ ప్రాపర్టీస్ ఏంటి, సో ఇవి ఎడిషన్లో ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మల్టిప్లికేషన్లో ఏ విధంగా ఉంటాయి కూడా మనం చూడబోతున్నాం. సో ఎడిషన్లో ఏ విధంగా ఉంటాయి అండ్ మల్టిప్లికేషన్లో ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దీన్ని ఏమని పిలుస్తామంటే క్లోజర్ ప్రాపర్టీ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏది కాదండి, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే చూసారా, అంటే ఏబీలు రెండు రియల్ నెంబర్స్ అయితే ఏ ప్లస్ బి కూడా రియల్ నెంబర్ అవుతుంది అని చెప్పేది, అండ్ ఏబీలు రియల్ నెంబర్స్ అయితే ఏ ఇంటూ బి కూడా రియల్ నెంబర్ అవుతుంది అని చెప్పేదాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. సో క్లోజర్ ప్రాపర్టీ ఒకసారి చూస్తారు. ఎస్, క్లోజర్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చూద్దామండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటి? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ విధంగా కూడాను మనం ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ చేసినా రిజల్ట్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఏబీలు అనేవి రెండు రియల్ నెంబర్స్ అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది అని చెప్పేదాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తాం. దట్ ఈస్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏగా మనం చెప్తాం అనమాట. దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి ఇక్కడ కూడా మనం చూసుకోవాలి. అంటే ఏ ప్లస్ బి ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఆఫ్, అంటే ఏ సిరీస్లో మీరు ఎడిషన్ చేసినా లేదా ఏ సిరీస్లో మీరు మల్టిప్లై చేసినా వాల్యూ అనేది ఒకేలా వస్తుంది అని చెప్పేదాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. అంతేకాకుండా ఇంకా ఇన్వర్స్ చూసినట్లయితే ఇంకా ఐడెంటిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఐడెంటిటీ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే ఉంటుందో అంటే ఎడిషన్ చేసేటప్పుడు కూడాను ఆ వాల్యూ మారకుండా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం ఐడెంటిటీ అని పిలుస్తాం. సో అడిటివ్ ఐడెంటిటీ అయితే మనకి 0. అండ్ మల్టిప్లికేషన్లో చూసుకున్నట్లయితే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని మనం దేన్ని పిలుస్తామంటే 1ని పిలుస్తాం అనమాట. ఇక నెక్స్ట్ వన్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తాం లేదా మల్టిప్లై చేస్తామో యాడ్ చేస్తే 0 అవ్వాలి అండ్ మల్టిప్లై చేస్తే మనకి 1 రావాలి. అలా వచ్చే నెంబర్నే మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఓకే 1/a ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఇస్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, గుర్తుంచుకోండి. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్వర్స్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని కూడా పిలుస్తాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది సాధారణంగా మనకి మల్టిప్లికేటివ్లోనే ఉంటుంది. సో అంటే ఎడిషన్ కానివ్వండి రెండింటితో కలిపి మనం చెప్తాం అనమాట. ఉదాహరణకి ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీగా చెప్తాం. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీగా చెప్తాం. సో ఈ ప్రాపర్టీ మీద ఒకసారి అయితే క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్ కట్గా ఒక మాట చూడాలి. ఏంటంటే ఏ నెంబర్ సిస్టంలో ఎడిటివ్ ఇన్వర్స్ ఉండదు. సో ఎడిషన్కి సంబంధించినటువంటి ఇన్వర్స్ అనేది ఏ నెంబర్ సిస్టమ్కి ఉండదు అనేది మనకి గుర్తుంచుకోవాలి. సో న్యాచురల్ నెంబర్స్కి ఉండదు, అదేవిధంగా హోల్ నెంబర్స్కి ఉండదు. ఓకే, అదే మల్టిప్లికేటివ్ సో మల్టిప్లికేటివ్ చూసుకున్నట్లయితే ఇన్వర్స్ ఏ నెంబర్ సిస్టమ్లో ఉందంటే న్యాచురల్ నెంబర్స్కి ఉండదు, హోల్ నెంబర్స్కి ఉండదు, అదేవిధంగా ఇంటీజర్స్కి కూడా ఉండదు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకున్నట్లయితే చూస్తాం. అండ్ ఎడిటివ్ ఐడెంటిటీ అనేది ఏ నెంబర్ సిస్టంలో ఉండదు. సో చూడండి, ఎడిషన్ సంబంధించి ఐడెంటిటీ అంటే మనకు తెలుసుకోవచ్చు 0 ఏ నెంబర్ సిస్టంలో ఉండదంటే న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఉండదని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు కొన్ని కీ పాయింట్స్ అన్ని బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఇక నెక్స్ట్ వన్ చూస్తే ఎక్స్పోనెంట్స్ పైన లా ఆఫ్ ఇండిస్ అని పిలుస్తాం అనమాట. ఎక్స్పోనెంట్స్ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో పవర్స్ ఆఫ్ నెంబర్స్ అని పిలుస్తాం కదా, సింపుల్గా పవర్ ఆఫ్ నెంబర్స్ అని పిలుస్తాం. సో వీటిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అనేది రేషనలా ఇర్రేషనలా, వెదర్ ఇట్ ఈస్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, మీరు ఏ విధంగా ఆన్సర్ చెప్తారు. సో దీన్ని ఏం చేయాలి, మనం ముందుగా సింప్లిఫై చేయాలి. అంటే ఎలా రాస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్
2 క్యూబ్ అని రాస్తాం. అలా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, క్యూబ్ రూట్కి క్యూబ్కి పోతే మనకి 2 వస్తుంది అనమాట. అంటే 2 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, రేషనల్ నెంబర్. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మీరు వీడియోని పాస్ చేయండి, ఆన్సర్ అయితే చాట్ బోర్డ్లో ఎంటర్ చేయండి. నేను మీ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో మీకోసం అయితే క్వశ్చన్ ఒకటి, ఓకే, ఫోర్త్ రూట్ ఆఫ్ 81 రేషనలా ఇర్రేషనలా? రేషనల్ ఆర్ ఇట్ ఈస్ ఇర్రేషనల్? సో సింపుల్గా ఇది క్యూ అవుతుందా లేదా ఎస్ అవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో మీ ఆన్సర్స్ అయితే లైవ్ చాట్లో కానీ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్ కండక్ట్ చేయలేకపోతున్నాం, బట్ మీరైతే మాత్రం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 27 into 81 is equal to 3 power of k అయితే, whereas k is equal to dash. అండ్ థర్డ్ వన్ క్వశ్చన్ మీకు ఇంకోటి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ఆన్సర్ చేసి చాట్ బోర్డ్లో పెట్టండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 into రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు డాష్. మీరు ఏ విధంగా చేయగలరు? సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మీరు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మూడింటికి ఆన్సర్ చేసి క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఓకే, వీడియో పాస్ చేయండి, దీని ఆన్సర్స్ అయితే లైవ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మీరు పెట్టింది రైటా తప్పు అనేది దీని కింద అనేది సరి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ఏవైతే పవర్స్ అని చెప్పుకున్నామో ఈ పవర్స్ మీద బేస్ చేసుకుని కొన్ని ఫార్ములు అయితే మనకు 9th క్లాస్లోనే ఉంటాయి, మీ అందరూ తెలిసే ఉంటాయి. అవి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేయడమే నా యొక్క ఎయిమ్ కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, అండ్ ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n, వేర్ ఈజ్ m ఈజ్ గ్రేటర్ దెన్ n అయితే మనకి ఏ పవర్ ఆఫ్ m మైనస్ n వస్తుంది. అలా కాకుండా ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n, వేర్ ఈజ్ m ఈజ్ లెస్ దెన్ n వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 1 బై ఏ పవర్ ఆఫ్ n మైనస్ mగా మనం రాస్తాము. అదే ఏ పవర్ ఆఫ్ 0 అంటే 1గా ఇప్పుడు రాస్తాము. అదే 1 బై ఏ ఉన్నట్లయితే ఏ పవర్ ఆఫ్ -1గా రాస్తాము. సో వీటిపైన మినిమం ఐడియా మీకు ఉన్నట్లయితేనే మనం ఇక్కడ ఏం చేస్తామంటే లాగరిథం క్వశ్చన్స్ చేయవచ్చు. ఏ పవర్ ఆఫ్ m అండ్ హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ పవర్ ఆఫ్ mnగా రాస్తాం అనమాట. వీటిపైన ఇప్పుడు లాగరిథమ్స్ పైన ప్రాబ్లం అయితే చేద్దాం అనమాట. సో లాగరిథమ్స్ అనేది మనం 2 రకాలుగా చెప్తాం అనమాట. కామన్ లాగరిథం అని న్యాచురల్ లాగరిథం అని పిలుస్తాం. సో స్టాండర్డ్గా అసలు లాగరిథం అంటే ఏంటి ముందు మనం ఒకసారి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూద్దాం, ఒకసారి నిరూపక తలం చూసుకున్నాం, కార్టీజియన్ సర్ఫేస్ చూసుకున్నాం. సో ఇక్కడ 0 ఉంది. ఇక్కడ అంటే ఎప్పుడైనా సరే లాగరిథం అంటే మనం బేస్గా దేన్ని తీసుకుంటామంటే ఇక్కడ 2 మనం బేస్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ 10గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమని చెప్తామంటే కామన్ లాగరిథం అని పిలుస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ బేస్ 10 బదులుగా హయ్యర్ స్టడీస్లో వెళ్ళేటప్పుడు బేస్ ఈగా రాస్తాం అనమాట. సడన్గా ఈ యొక్క వాల్యూ ఎంతంటే మనం 2.718గా చెప్తాం. సో బేస్ని ఈగా తీసుకొని ప్రాబ్లం అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడైతే మీరు బేస్ 10గానే చేయండి. సో ఈగా రాసి చూడండి ఒకసారి, బేస్ 10గా రాస్తే దాన్ని కామన్ లాగరిథం అంటారు, బేస్ ఈగా రాస్తే దాన్ని న్యాచురల్ లాగరిథం అని పిలుస్తాం అనమాట. ఓకే, గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ లాగరిథం. సో ఇప్పుడు ఈ లాగరిథం అంటే ఐడియా ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది ఒక కార్టీజియన్ సర్ఫేస్ తీసుకుందాం. సో ఇది 0 అండి. సో మనం ఏం చేస్తున్నాం, కామన్ లాగరిథం తీసుకుంటున్నాం. ఇక్కడ 0 అంటే ఇక్కడ ఏముంది చెప్పండి, ఇట్ ఈస్ ద 0. దీనికి మనం ఏ విధంగా డిఫైన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గరికి వచ్చింది అనుకోండి. సో 1 దగ్గరికి వచ్చిందంటే ఏం రాస్తాం, 10 పవర్ ఆఫ్ 1 10 పవర్ ఆఫ్ 0 అనమాట. సో 10 పవర్ ఆఫ్ 0 అని మీరు 1గా రాస్తారు కదా. అదే 100 దగ్గరికి వచ్చారనుకోండి ఏమొస్తుంది, ఇట్ ఈస్ 10 స్క్వేర్ అని రాస్తారు. చూసారా, అంటే 10 పవర్ ఆఫ్ 0 ఉండేటప్పుడు మీరు 1 దగ్గర స్టార్ట్ చేస్తారు, 10 స్క్వేర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది 100 దగ్గరికి వచ్చారు. అంటే సో యాక్సెస్ తీసుకుందాం, y యాక్సెస్ని తీసుకుంటే ఇట్ ఈస్ చూడండి ఒకసారి, ఇది 0 అని చెప్పారు, ఇది 1 అని చెప్పారు. బట్ ఈ మధ్యలో మనకి ఏముంటుంది, 10 పవర్ ఆఫ్ 1 కూడా ఉంటుంది. 10 పవర్ ఆఫ్ 1 అంటే ఏం చేస్తారు, ఇది 10గా రాస్తాం కదా. సో చూడండి, ఇది 1, ఇది 10, ఇది 100. సరే మళ్ళీ మీకు ఈజీగా అర్థం కాదని మళ్ళీ చెప్తాను. సో ఒక కార్టీజియన్ సర్ఫేస్ పైన ఈ లాగరిథం సంబంధించినటువంటి షార్ట్ ఐడియా మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో కొద్దిగా పేషెన్స్గా ఆలోచించండి. సో ఇది కార్టీజియన్ సర్ఫేస్ అనుకుందాం.
సో కార్టెసియన్ సర్ఫేస్లో ఇది ఆరిజిన్ 0 ఉంటుంది, ఇది 1 అనుకుందాం. అండ్ ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి. సో 2 3 4 అండ్ సో ఆన్, ఎక్కడెక్కడో 10 ఉంది అనుకుందాం. అండ్ సో ఆన్ దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ 100 ఉంది అనుకుందాం. సో చూడండి ఇక్కడ 100 ఉంది అనమాట. సో ఇక్కడ y యాక్సిస్ పైన చూస్తే ఇది 1, సో ఇది 2, ఇది 3గా తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు x యాక్సిస్ని y యాక్సిస్ని బేస్ చేసుకొని మీరు ఒక నెంబర్ని రాయాలనుకున్నారు అనుకోండి. సో 1 రావాలనుకో మనం ఏం చేస్తాం, 10⁻0. సో కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అదే 10 రావాలంటే ఏం చేస్తాం, ఆ నెంబర్ కాస్త ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇలా మనం ఇక్కడ తీసుకురావచ్చు కదా. సో ఇట్ ఈజ్ 10⁻1. సో 10⁻1ని మీరు ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఈక్వల్ 10 అవుతుంది. అంటే 0 నుండి ఇక్కడ 10⁻1కి వచ్చేంత వరకు 10 వాల్యూ వచ్చేలాగా మనకి ఏముంటాయి చెప్పండి, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 5 6 7 8 9 అంటే ఏదో ఒక ఘాతం వద్ద వాటిని కూడా మనం రాయొచ్చు అని మనకు అర్థమైపోయింది. 10 చూడండి ఒకసారి, 10⁻0 రాస్తే ఇక్కడ ఏమయ్యారు 1 వచ్చింది. అదే 10⁻1 రాసేసరికి ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చింది. అదే 10 ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 100 దగ్గరికి వచ్చింది, ఏమైంది, ఇలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇదేమిందంటే ఇది 10² అంటే 100గా రాశారనమాట. చూసారా, ఇలా రాశారు. అంటే 10 తర్వాత ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే సంథింగ్ అదేదో ఒక ఘాతంగా మనం రాయగలం, అంతేనా కదా. ఇప్పుడు చూడండి, 2ని రాయాలనుకోండి ఏం రాస్తాం మనం సాధారణంగా, 2ని రాసేటప్పుడు 10⁻, ఇక్కడ చూడండి మనం సాధారణంగా 2ని రాయాలనుకుంటున్నాం, అది కూడా 10ని భూమిగా చేసుకొని 2ని రాయాలనుకుంటున్నాం. ఎలా రాస్తాం, సో మన టెక్స్ట్ బుక్లో అయితే ఒక log2 ఒకటే ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని వాల్యూనే మనం ఇక్కడ సరి చేసుకుందాం. సో log2 అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ 0.3010 అనమాట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు, 10⁻0.3010 రాస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది, 2. చూసారా, అలా అనుకుంటే 1కి అయితే 0 వేశారు, 2కి వచ్చేసరికి 0.3010 వేశారు, 3కి వచ్చేసరికి ఇంకో వాల్యూ ఉంటుంది, 4కి ఇంకో వాల్యూ, 5కి అలా మనకి 1 వేసాం అనుకోండి ఏమొచ్చేసింది 10 వచ్చింది. అదే 2 వేసామంటే ఏమొచ్చింది 100 వచ్చింది. అంటే ఈ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 50 రాయాలనుకోండి, అంటే ఇక్కడెక్కడో మనకి ఏముంటుంది, మరో ఘాతం అనేది దానికి ఉంటుందన్నమాట, దానికి ఇంకో ఎక్స్పెరిమెంట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లాగరిథమ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఈ లాగరిథమ్ని యూజ్ చేసి మనం సంఖ్యా వ్యవస్థ అనేది దశాంశమానంలో వాడుతున్నాం కాబట్టి ఎలా రాస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10⁻5 రాశారనుకోండి, దాన్ని ఏం రాస్తాం 1 lakh అని రాస్తాం, అవునా. అంటే దీన్ని లాగ్లో ఉపయోగించి ఏ విధంగా చేస్తాం, లాగరిథమ్ను ఉపయోగించి ఎలా రాస్తాం అంటే, లాగరిథమ్ను ఉపయోగించేటప్పుడు ఓకేనా, ఒక లక్షను మనం రాయాల్సి వస్తే 10ని కానీ భూమినిగా ఉపయోగిస్తే మనం ఎంత రాయాల్సి వస్తుంది, ఘాతం 5 రాయాల్సి వస్తుంది అని చెప్తాం అనమాట. చూడండి విలువను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రాస్తున్నాను, a⁻n మీకు m అనే వాల్యూ వచ్చింది అనుకోండి, a⁻n చేస్తే ఏమొచ్చింది, m అనే వాల్యూ వచ్చింది అనుకోండి. దీన్ని ఎలా రాస్తారు, లాగ్లో రాసేటప్పుడు చూడండి, లాగ్ ఏ సంఖ్యకు మనం రాస్తున్నాం, mకు రాస్తున్నాం కాబట్టి m. సో లాగ్ m అని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు బేస్ దేన్ని తీసుకున్నారు మీరు, ఏగా బేస్ తీసుకున్నారు. ఇలా ఏగా బేస్ తీసుకుంటే మీకు ఘాతం ఎంత వచ్చింది, n అనమాట. ఇలా మనం లాగరిథమ్ రూమ్స్లో మనం ఏం చేస్తాం, ఒక సంఖ్య యొక్క ఘాతాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం లాగరిథమ్స్ అనేవి రాయడం జరుగుతుంది. అయితే ఈ లాగరిథమ్స్ రాసేటప్పుడు కొన్ని ఫార్ములాలు అయితే మనకు ఉన్నాయి, అండ్ కొన్ని ఫార్ములాస్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ నుండి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి మనం వాటిని కూడాను ఒకసారి చూడాలి. ఇక్కడ మీకు బాగా ఇబ్బంది పెట్టేటటువంటి ఫార్ములాసే రాస్తున్నాను. సో log a + b అని వచ్చారనుకుంటే డైరెక్ట్గా మనం ఎలా రాస్తాం, లాగ్ చూడండి log a + b. సో మనం దీన్ని రాయడానికి ఛాన్స్ ఉండదు. సో log a + b గానే రాస్తారు. అలా కాకుండా log ab ఉందనుకోండి, సో దీన్ని ఎలా రాస్తారు, log a + log b గా రాస్తారు. అండ్ log a/b ఉందనుకోండి ఎలా రాస్తారు, log a - log b గా రాస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తాం, log a⁻m ఉందనుకోండి దీన్ని ఎలా రాస్తారు, m log a. చూడండి ఒకసారి, పవర్లో ఉంటే దాన్ని ముందు మనం పెట్టుకోవాలి, గుణకంగా మార్చాల్సి వస్తుంది. ఇంకా తర్వాత చూద్దాం నెక్స్ట్ వన్, log ఓకే. చూడండి ఒకసారి, log mని ఏ బేస్గా రాస్తామనుకోండి, దీన్ని మనం ఒకసారి బేస్ని మార్చాలనుకుంటే ఏం చేస్తామంటే సింపుల్గా 1 రాస్తాం అనమాట.
సో మొదట ఏ బేస్గా ఉంది కదా, ఇప్పుడు మనం ఎం బేస్గా రాస్తున్నాం కాబట్టి ఇలా రాస్తాం అనమాట. రివర్స్లో మనం రాస్తే సరిపోతుంది. ఇంకా దీనిపైన మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏంటంటే చూసుకోండి, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పాం లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఇంకా మనం చెప్పుకోవాలంటే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 1, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా ఫార్ములా మనం చెప్పాలంటే ఇది మన సాధారణంగా సిలబస్లో లేదు, ఒకే ఒక క్వశ్చన్లో ఇచ్చేసాడు అనమాట. ఏ పవర్ ఆఫ్, చూడండి, ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉందనుకోండి, దీని బేస్ ఏగా రాసామనుకోండి. చూడండి ఒకసారి, ఒక సంఖ్య యొక్క ఘాతంలో ఏం రాసాం, లాగ్ రాసాం. అయితే ఆ ఘాతంలో ఉండేటటువంటి సంఖ్య యొక్క బేస్ అనేది మనం తీసుకున్న సంఖ్య యొక్క బేస్ ఒకటే అయితే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, ఎక్స్ అని రాయొచ్చు. దీనిపైన ఒక క్వశ్చన్ మనకు ఉంటుంది, 2 పవర్ ఆఫ్ లాగ్ 6 అని ఇచ్చి బేస్ 2 ఇస్తాడు. సో ఇలా అయితే సింపుల్గా మీరు చెప్పండి, ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఫార్ములా ప్రకారం అయితే ఇక్కడ బేస్ ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం రాస్తాం, 6 అని రాస్తాం అనమాట. సో దీనిపైన మనకు ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో చివరిలో ప్రాక్టీస్ చేస్తాం. సో ఇవి మనకు ఉండేటటువంటి లాగరిథమ్స్ మీద ఉండేటటువంటి ఫార్మ్స్ అనమాట. అంటే 2 కాదు, రివర్స్లో కూడా మీకు రావాలన్నమాట. రెండు వైపులో కూడా వీటిని మీరు ఈ క్వశ్చన్ అయితే మీరు రెండు వైపులా కూడా మీరు ఆన్సర్ చేయడం అనేది రావాలి. సో రెండు వైపులా దీనిపైన మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం థియరిటికల్గా మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ పైన ప్రాక్టీస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో లాగ్ 81ని బేస్ 3గా రాస్తే ఎంత వాల్యూ వస్తుంది ఈ క్వశ్చన్. ఇలా అడిగేటప్పుడు ముందుగా మీరు 81 ఏం చేస్తారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే బేస్ 3 ఇచ్చాడు కాబట్టి 3 యొక్క ఘాత రూపంలో రాయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి, ఎస్ ఇట్ ఈస్ 3 పవర్ ఆఫ్ 4 వచ్చింది. సో 81ని మీరు 3 పవర్ ఆఫ్ 4గా రాస్తారు. అలా అయితే లాగ్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ అయితే ఇక్కడ 4 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మీకైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీరు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను కూడా మీతో పాటే చూస్తూ ఉన్నాను వీడియోని. అంటే మీరు పెట్టే ఆన్సర్స్ రైటా రాంగా నేనైతే చెక్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ 512 బేస్ 2 అండ్ నెక్స్ట్ వన్ లాగ్ 10 ఓకేనా 24 బేస్ 4. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ లాగ్ 625 బేస్ 5 చేస్తారు. ఇక దీన్ని కాస్త మనం ఈ మూడు ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసి మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్లు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసి ఫ్రాక్షన్స్ ఇస్తారనమాట. ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే నేను చేస్తున్నాను మీకోసం. సో లాగ్ 8/27 బేస్ 2/3 అని ఇచ్చాడు. సో మీరు ముందుగా ఏం చూడాలి, బేస్ ఏముంది, 2/3 ఉంది కదా. సో ఈ 8/20 8/27 కూడా మీరు ఏం చేస్తారంటే దీని యొక్క ఘాతంగానే రాయండి. అంటే దీన్ని 2 క్యూబ్ గాను దీన్ని 3 క్యూబ్ గాను రాస్తాం. అలా అనుకుంటే 2/3 హోల్ క్యూబ్గా రాస్తాం కదా. అలా అనుకుంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇప్పుడు మనం లాగ్ 8/27 ఎలా రాస్తారు, 2/3 హోల్ క్యూబ్ అని రాస్తారు. సో బేస్లో ఏముంది మనకి 2/3. సో దీన్ని చూడండి. సో లాగ్ ఏ, ఇక్కడ ఫార్ములా మనకు ఉంటుంది కదా, లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, లాగ్ m లాగ్ ఏ అనే ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం. అలా అనుకుంటే సో దీన్ని ఎలా రాయొచ్చు, సింప్లిఫై చేస్తే మనం 3 లాగ్ ఓకే చూడండి 2/3 బేస్ 2/3. బట్ ఇంకో ఫార్ములా ఉంది మనకి, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అలా అనుకుంటే ఇక్కడ మొత్తం 1 అయితే 3 × 1 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్స్ అయితే ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మోడల్ పైన మరో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీ ఆన్సర్ అనేది కిందన రాయండి. ఓకే. సో మీకైతే క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒకసారి, లాగ్ 343/125 బేస్ 7/5. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా చేస్తాం. ఇది ఇంకో మోడల్ అనమాట. ఇక నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో ఈ క్వశ్చన్ అయితే ఆప్షన్ 4వ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఐ థింక్ 4ఏనా, ఎస్ 5వ ప్రశ్న. సో ఈ 5వ ప్రశ్న ఆన్సర్ కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో పాస్ చేసి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మోడల్ ఏ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంటే బేస్ పెద్దదిగా ఉంటుంది అండ్ అక్కడ వాల్యూ అనేది చిన్నదిగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 5 బేస్ 25 ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏ విధంగా రాస్తారు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం లాగ్ ఎం బేస్ ఏ ఉంటే దీన్ని మనం బేసెస్ని మార్చాలనుకుంటే ఏం చేస్తాం, 1/లాగ్ ఏ బేస్ ఎంగా రాస్తామని చెప్పుకున్నాం. అలా దీన్ని కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేస్తే ఏ విధంగా అవుతుంది చెప్పండి, 1/లాగ్ 25 బేస్ 5గా రాస్తాము. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, లాగ్ 5 చూడండి 5² బేస్ 2 వస్తుంది కదా, సారీ 5² బేస్ 5 వస్తుంది. సో మనకి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది మనకి, ఏంటది, లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m log a కదా. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 ఇంటూ లాగ్ 5 బేస్ 5గా రాస్తారు. సో రెండు కూడా ఏమున్న ఏలే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1/2 ఆఫ్ 1గా రాస్తుంది, దట్ ఈస్ 1/2. సో ఈ విధంగా అయితే ఆన్సర్ చేస్తారనమాట. సో ఈ విధంగా చేయడానికి మీకు ఒక మరో ప్రశ్న ఇస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 6. సో ఇది ఏ విధంగా చేశారు చూశారు కదా, సేమ్ ఇదే మోడల్లో ఈ క్వశ్చన్ అయితే చేస్తారు. మీకు ఇచ్చిన క్వశ్చన్ అయితే లాగ్, ఓకే సింపుల్ క్వశ్చన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. 1 minute. ఎస్, ఒకసారి చూడండి. ఇది లాగ్ 2025 ఓకే, లాగ్ 45 బేస్ 2025ని దీన్ని ఏం చేస్తారంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ సో మీకు కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ఇస్తుంటారు అనమాట, 0.00001 బేస్లో అయితే 10. ఓకేనా. సో దీన్ని కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గా ఒకసారి చేసి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ పాయింట్, ఇది 0.401 ఉంది. సో ఈ క్వశ్చన్ అయితే కూడా మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే విధానం. ఇక నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎక్స్పాండ్ ఫార్ములా అండ్ సింప్లిఫికేషన్, అంటే విస్తరణ రూపంలో రాయడం, విస్తరణలో రాయడం, అదేవిధంగా సంక్షిప్తంగా రాయడం. సంక్షిప్తంగా, సో ముందుగా సంక్షిప్తంగా, ముందు విస్తరణ రాసిన తర్వాత మీకు సంక్షిప్తం తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. సో విస్తరణ రూపం అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, లాగ్ ఎస్ అండి, ఎస్ 72ని ఎక్స్పాండ్ ఫామ్లో రాయండి అన్నాడు అనుకోండి. సో లాగ్ 72ని మనం ఎలా రాస్తాము ఒకసారి చూడండి. సో ముందుగా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 236 జా, 218 జా, 2 9 జా, 3 జా. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు, సో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్గా రాస్తాం. సో లాగ్ ఏ ఇంటూ బి రూపంలో ఉంది కాబట్టి లాగ్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ 3 స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఏముంది చెప్పండి, మనకి ఒక ఫార్ములా ఉంటుంది కదా, లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అనే ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది చూడండి, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ లాగ్ బి పవర్ ఆఫ్ ఎన్ ఉంది. ఎలా అయితే మనం ఏం చేయాలి, సో ముందుకి ఘాతాన్ని తీసుకోవాలి కాబట్టి 3 log 2 ప్లస్ 2 log 3 వస్తుంది అన్నమాట. ఎందుకు చెప్పండి, సో ఏదైతే ఫార్ములా ప్రకారం పవర్ ఏదైతే ఉందో దాన్ని ముందుకి అంటే కోఎఫిషియెంట్గా మనం ఏం చేయాలి, క్యారీ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యారీ చేయడం అనేది జరిగిందనమాట. సో చూసారు కదా ఎక్స్పాండ్ ఫామ్ అంటే. సో ఈ విధంగా మీరు చేయాల్సింది ఒక ఎక్స్పాండ్ ఫామ్లో రాయడానికి ట్రై చేయండి. సో మీకు వస్తున్న క్వశ్చన్ అయితే ఇక్కడ, సో వీడియో పాస్ చేయండి. వీడియో పాస్ చేసి ఈ ప్రశ్నలు అయితే ఆన్సర్ చేయండి అనమాట. సో బైలో ఉంటే మైనస్ చేస్తారు, డైరెక్ట్గా పైన ఉంటే పాజిటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు అనమాట. సో నో ప్రాబ్లం, ఒకసారి చేయండి అండ్ చేసి మీ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీతో పాటుగా చూస్తున్నాను. దీన్ని ప్రీమియర్ అంటారు. సో ప్రీమియర్ అంటే నేను మీరు ఒకేసారి కలిసి చూడడం అనమాట. సో మీరైతే ఆన్సర్ చేస్తారు. మీ క్వశ్చన్ అయితే ఇక్కడ లాగ్ 1250, ఓకే, లాగ్ 1250 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ 9th వన్ అయితే ఇక్కడ లాగ్, ఓకే, 484 వాల్యూ కూడాను ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా, రైట్.
సో ఇంకా మనకి లాగడం మీద మరిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ రేపైతే దీనిపైన ఉండేటటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ గురించి మళ్ళీ ఎక్స్పాండ్గా చెప్పుకుందాం. సో గైస్, టెక్నికల్ ఇష్యూ జనరేట్ అవ్వడం వల్ల మీకు లైవ్లో అయితే రాలేకపోతున్నాను, బట్ వీడియోస్ చూడండి అండ్ ద సేమ్ టైం ఆన్సర్స్ అని ప్రాక్టీస్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్, అండ్ మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.